రేపే అమావాస్య, అలానే గురువారం, అలానే 2024వ సంవత్సరంలో మొట్టమొదటిసారి వస్తున్న అమావాస్య కనుక ఈ చెట్టుని ఎవరైతే తాకి వస్తారో అలాంటి వారి యొక్క జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైనటువంటిది. అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య రోజు ఈ అత్యంత పవిత్రమైనటువంటి చెట్టుని తాకితే చాలు, ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది. ఎందుకంటే అమావాస్య అంటేనే శక్తివంతమైనటువంటిది. అందులోనూ మన భారతీయ సంస్కృతిలో ఖచ్చితంగా చెట్లను పూజించే సంస్కారం అనేది ఉంది. అయితే భారతదేశంలో మాత్రమే చెట్లను పూజించే సంస్కారం ఉంది అని అంటున్నారు పండితులు. అయితే మరి చెట్లను ఎందుకు పూజిస్తాము? చెట్లను పూజిస్తే ఎందుకు మంచి ఫలితం కలుగుతుంది అంటే, లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో కటిక దరిద్రున్నైన అపర కుబేరులుగా మార్చే కొన్ని కల్పవృక్షాలతో పాటు జన్మించారు. ఆ కల్పవృక్షాలను ప్రత్యేక రోజుల్లో తాకితే చాలు, ఇక ఎంతటి దరిద్రుడు అయినా అపర కుబేరులుగా మారిపోతారు. అమావాస్య రోజు ఆ చెట్లకి మరింత శక్తి అనేది వస్తుంది. ఆ చెట్లలోని ధాతువులు మరింత యాక్టివేట్ అవుతాయి. తద్వారా మన యొక్క సమస్యలు తొలగిపోతాయి. తీవ్రమైనటువంటి శనీశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు, ఇక తీరని జాతక దోషాలు సమస్యలు కావచ్చు, లేదా తెలిసి తెలియక చేసుకున్న పూర్వజన్మలో చేసిన పాప కర్మాల వల్ల కావచ్చు, ఈ జన్మలో రకరకాల సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు. అందులో ముఖ్యమైనటువంటి సమస్య డబ్బు సమస్య. ఈ డబ్బు సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రేపు అమావాస్య రోజు సాయంత్రం 6లోపు ఈ చెట్టుని తాకి రండి. ఖచ్చితంగా మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీ యొక్క ఇంట్లో ఎన్ని రకాల కష్టాలు ఉన్నా, మీ యొక్క సంతాన సమస్యలు ఉన్నా, లేదా మీ దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోయినా, డబ్బు ఇంట్లో నిలవకపోయినా, డబ్బు సంపాదించే మార్గాలు ఏవీ కనిపించక అష్ట కష్టాలు పడుతున్నా సరే, ఖచ్చితంగా ఈ చెట్టుని తాకితే మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. సంపదకి అధిపతిగా మారిపోతారు. సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి కుబేరస్వామి యొక్క అనుగ్రహం లభించి జన్మజన్మాల దరిద్రాలు తొలగించుకొని దరిద్రం అంతా పోయి ధనవంతులుగా మారాలి అంటే, అదృష్టం మీ దరి చేరాలి అంటే, మీ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు అమావాస్య రోజు ఈ చెట్టుని తాకండి. అలానే మర్చిపోకుండా అమావాస్య రోజు దాన ధర్మాలు చెయ్యండి. మరీ ముఖ్యంగా మీ పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అలానే అమావాస్య రోజుల్లో పితృదేవతలకి తర్పణాలు సమర్పించాలి. పితృదేవతలను తలుచుకోవాలి. వారిని అమావాస్య రోజు పూజించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే పితృదోషాలు తొలగిపోయి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు సాయంకాలాన లక్ష్మీదేవి భూలోకంకి వస్తుంది. ఆ సమయంలో ఎవరి ఇంటి సింహద్వారం అయితే శుభ్రంగా ఉంటుందో, సింహద్వారం యొక్క తలుపులు శుభ్రంగా ఉంటాయో, అలానే సాయంకాలం సంధ్యాదీపాన్ని వెలిగిస్తూ ఉంటారో, అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి సమయాలలో మన సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకుండా చెత్తాచెదారాలు లేకుండా అందమైన ముగ్గులతో అలంకరించి ఉంటుందో, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది. కటిక దరిద్రుణ్ణి అయినా అపర కుబేరులుగా మారుస్తుంది లక్ష్మీదేవి. అంతేకాదు, అమావాస్య రోజుల్లో కొన్ని చెట్లకి ఉండే శక్తులు అనేవి మామూలు శక్తులు కాదు. మన యొక్క దరిద్ర బాధాన్ని ఒక్క క్షణంలో దూరం చేసే అంత శక్తిని ఉంటాయి. ఆ రోజుల్లో ఆ చెట్లకి ఉండే శక్తే వేరు. అయితే మరి ఈ అమావాస్య రోజు ఇలా చెట్టుని తాకి రావటం వల్ల సంవత్సరమంతా కూడా ధనధాన్యాలకి లోటు ఉండదు. చాలామంది ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ లేక బాధపడుతూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం లేక సంపాదించిన సొమ్ము వృధా ఖర్చు అవుతూ వస్తుంది.
అంతేకాదు ఇలా డబ్బు వచ్చి అలా ఖర్చయిపోతుంది. సంపాదించిన సొమ్ము అనేది మిగలకపోగా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కరువైపోతూ వారి యొక్క జీవితం రోజురోజుకి గండంలా గడిచిపోతూ ఉంటుంది. వారిలో వారే మానసిక క్షోభను అనుభవిస్తూ మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే అలా జరగడానికి కారణం దుష్టశక్తుల ప్రభావం. మనకు తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల పాపకర్మాలను అనుభవించటం, అంతేకాదు మనకి నరదృష్టి తగలడం. ముఖ్యంగా ఈ నరదృష్టి అనేది ఏదైతే ఉందో అది మన జీవితంలో అతిపెద్ద ఎఫెక్టుని చూపిస్తుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు శాస్త్ర పండితులు చెబుతున్నారు, నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని. అలాంటి నరదృష్టి ఎవరిపై ఉంటుందో అలాంటి వారు జీవితంలో ఏదీ సాధించలేరు. మరి నరదృష్టిని తొలగించుకోవడానికి అమావాస్య అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు చేసే ప్రతి పరిహారానికి పూజకి చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ అమావాస్య అనేది ఈసారి గురువారంతో మొట్టమొదటి అమావాస్య కలిసి వస్తుంది. అందుకే ఈ అమావాస్య రోజున ఎవరైతే రాగి చెట్టు ఆకుని తెచ్చి ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో, అంటే రాగి చెట్టు ఆకుని కొయ్యకూడదు, కానీ కింద పడిన ఒక మంచి రాగి ఆకుని తెచ్చి శుభ్రంగా కడిగి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టి ఆ ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి 2 మట్టి ప్రమిదలు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఆ దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రాగి ఆకి దీపం అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఒకే ఒక్కటి, ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా పెద్దల పూజించాలి. అలానే అమావాస్య రోజు పుణ్యనది స్నానాలు చేస్తే దరిద్ర బాధల నుండి విముక్తి పొందడమే కాదు, శనీశ్వరుని దుష్ప్రభావం, మన జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం, మనకు గురుబలం తగ్గిపోవటం వంటి సమస్యల నుండి బయటపడతాము. మరి రేపు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజు ఏ చెట్టుని తాకటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా డబ్బుని సంపాదిస్తూనే ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రేపు ఉదయం నుండి సాయంకాలం 6లోపు ఎప్పుడైనా ఈ చెట్టుని తాకవచ్చు. ఆ చెట్టే రాగి చెట్టు. రాగి చెట్టుని ఎందుకు తాకాలి అంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు, లక్ష్మీదేవి కూడా ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క నివాస స్థానం రాగి చెట్టు. అంతేకాదు రాగి చెట్టులో జ్యేష్ఠాదేవి కూడా రాగి చెట్టు కిందే ఉంటుంది. రాగి చెట్టుని తాకిన వారి ఇంటికి జ్యేష్ఠాదేవి వెళ్ళను అని సాక్షాత్తు విష్ణుమూర్తితోనే చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే మన ఇంట్లో నుండి దరిద్రదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి అన్నింటిలోనూ విజయాన్ని కలిగించే చెయ్యాలి అంటే గనక రేపు ఖచ్చితంగా రాగి చెట్టుని తాకి రావాలి. ఇలా రాగి చెట్టుని తాకడం వల్ల దరిద్రదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. జన్మజన్మాల దరిద్రం జాతక దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సిరి సంపదల వర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా రేపు ఏ చెట్టుని తాకాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి.